12 పోర్టల్ రాబోతుంది. అసలు ఈ పోర్టల్ ఏంటి, అసలు వీటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ పోర్టల్స్ అప్పుడు ధ్యానం చేసిన, మేనిఫెస్టేషన్ చేసిన, ఎఫర్మేషన్స్ చేసుకున్న, అనుకున్నవి అవుతాయి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు, అసలు ఈ పోర్టల్స్ ఏంటి, ఎన్ని పోర్టల్స్ వస్తున్నాయి ఈ ఇయర్కి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. పోర్టల్ అనేది మ్యాజిక్ డోర్ కాదండి. పోర్టల్ అనేది ఎనర్జీ, అంటే యూనివర్స్ నుంచి ఎర్త్కి వచ్చే ఎనర్జీ ఆ రోజు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ ఎనర్జీ టైంలో మనము ఏం మేనిఫెస్ట్ చేసినా, ఏం ఎఫర్మేషన్స్ చేసినా, ధ్యానం ఎక్కువ చేసినా కూడా మనకి రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. అంటే రెగ్యులర్ డేస్ కన్నా రిజల్ట్స్ ఎక్కువ వస్తాయని అర్థం అన్నమాట. సో ఈ పోర్టల్స్కి అందుకే అంత ఇంపార్టెన్స్ ఉంది. ఒక విషయం ఏంటి అని అంటే, ఈ పోర్టల్స్ అనేవి సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మనం నమ్మవచ్చు దీన్ని. సో చాలామంది ఏంటంటే, మాకు ఈ పోర్టల్స్ అంటే ఏంటో తెలీదు, ఇది ఈ రిలీజన్కా ఆ రిలీజన్కా, ఇలాంటి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ డౌట్ పెట్టుకుని ఏ పని చేసినా సాధ్యం కాదండి. ఫస్ట్ మనకి నమ్మకంతో ఉండాలి. ఇది కాస్మిక్ ఎనర్జీ రిలేటెడ్. మన బాడీలో ఎనర్జీ ఉందని నమ్ముతున్నాము, బయట మొత్తం యూనివర్స్ ఎనర్జీ అండ్ వైబ్రేషన్స్ తోటి నిండి ఉంది. సో ఇది కూడా కాస్మిక్ ఎనర్జీకి రిలేటెడ్ అన్నమాట. సో దీన్ని చక్కగా నమ్మచ్చు ప్రతి ఒక్కరు. ఎందుకు అనంటే, సైన్స్ ప్రకారం కూడా నెంబర్స్ అనే వాటిల్లో చాలా ఎనర్జీ ఉంది. మనం ప్రతిరోజు ఈ రోజు ఆ రోజు అని చెప్పేసి డేట్స్ ప్రకారం నమ్ముతుంటాం, తిథుల ప్రకారం నమ్ముతుంటాం. సో ఇవి డేట్స్ ప్రకారం ఈ ఎనర్జీ కొన్ని నక్షత్రాలతో కూడి ఉంటుంది కాబట్టి వీటికి పవర్ ఉంటుంది. సో అది స్పిరిచువాలిటీ వైజ్గా కూడా కరెక్టే, ఇది సైన్స్ వైజ్గా కూడా కరెక్టే. సో ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్లో ఉంటుంది, హెవీగా ఉంటుంది ఈ డేట్స్లో. కాబట్టి మనము దీన్ని నమ్మి ముందడుగు వేయచ్చు అన్నమాట. మనము ఇప్పుడు ఫస్ట్ 8 పోర్టల్ గురించి తెలుసుకుందాం. దీన్ని లయన్స్ గేట్ పోర్టల్ అంటారనమాట. ఇది 8th మంత్లో 8th డేట్ రోజు వస్తుంది. దీన్ని ఇన్ఫినిటీకి చిహ్నంగా చెప్తారు. ఎందుకంటే 8 అంటే ఇట్లా అడ్డంగా తిప్పేసరికి ఇన్ఫినిటీ అవుతుంది కదా. సో ఇన్ఫినిటీకి చిహ్నంగా చెప్తారనమాట. ఇది చాలా పవర్ఫుల్. మొత్తం 3 పోర్టల్స్లోకి 8/8 పోర్టల్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. సో ఇది ఏంటంటే సంపదకి, ధైర్యానికి, అవకాశానికి చాలా ఇంపార్టెంట్ ఈ పోర్టల్. ఈ పోర్టల్ రోజు ఏం చేస్తారు అంటే, సూర్యుడు సింహరాశిలోకి ఉంటాడనమాట. అంటే లైఫ్ ఎనర్జీలో ఉంటాడు అని. ప్లస్ సిరియస్ అనే ఒక బ్రైట్ స్టార్ భూమికి దగ్గరగా ఉంటుంది. ఇది జ్ఞానానికి, దానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రెండు కలిసినప్పుడు మనకు వచ్చే ఎనర్జీ అత్యద్భుతంగా ఉంటుంది. సో ఈ పోర్టల్ మనీ మేనిఫెస్టేషన్ కోసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసము, అండ్ కెరియర్ గ్రోత్ కోసము, ఓల్డ్ ఫియర్స్ని రిలీజ్ చేసుకోవడం కోసము బాగా యూజ్ చేస్తుంటారనమాట. సో మనము ఇప్పుడు ఈ గ్రూప్లో మీరందరూ ఉన్నారు కనుక నెక్స్ట్ 8/8 పోర్టల్ వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో అందరూ బెటర్ గో అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకుంటే ఛానల్ని 8 పోర్టల్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అయితే ఈ 11 పోర్టల్ అనేది 11th మంత్ అంటే నవంబర్ 11కి వస్తుంది అనమాట. సో ఈ పోర్టల్ దేనికి నిదర్శనము అంటే అవేకనింగ్కి, అంటే జాగరూకత, చైతన్యము, వీటికనమాట. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మనసులో ఒక నిజమైన శక్తిని మేల్కొల్పడం, మన చైతన్యాన్ని పెరగడానికి అవకాశాన్ని ఇస్తుంది ఈ పోర్టల్ అనేది. ఎలైన్మెంట్ అంటే తెలుగులో లైక్ సమతుల్యం అంటారనమాట. ఆధ్యాత్మికంగా చెప్పాలి అని అంటే మన ఆలోచనలు, భావాలు, చర్యలు విశ్వశక్తితో ఒకే లైన్లో కలిసి ఉంటాయి. ఈ పోర్టల్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి లాస్ట్ మంతే వచ్చింది. ఈ పోర్టల్ వచ్చినప్పుడు నేను ఇన్ఫార్మ్ కూడా చేశాను అనమాట. అంతేకాదండి, ఈ 11 ఎప్పుడన్నా గడియారంలో చూస్తే అంటే 11 గంటల 11 నిమిషాలు, పొద్దున్నన్నా కానివ్వండి, నైట్ అన్నా కానివ్వండి, ఇది మనము చూసాము, అనుకోకుండా మనకి కనిపించింది అంటే అదొక కోఇన్సిడెన్స్ కాదనమాట. అది యూనివర్స్ మీరు చేస్తున్న పని కరెక్టే, మీ ఆలోచన కరెక్ట్గానే ఉంది, మీ దారి కరెక్ట్గా ఉంది, మీరు
కరెక్ట్ మార్గంలో వెళ్తున్నారు, వెళ్ళండి అని చెప్పి యూనివర్సల్ లాంగ్వేజ్ అని చెప్తుంటారనమాట. సో అలాగా చాలా నెంబర్స్ ఉంటాయి. 444 వచ్చినా, 333 వచ్చినా, ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు మనము 111 వచ్చినా కూడా, 3 1s వచ్చినా కూడా టైంలో, సో మనకి ఏంటంటే యూనివర్స్ మనకి తన లాంగ్వేజ్లో తను చెప్తూ ఉంది, మీరు చేస్తున్నవి కరెక్టే అని చెప్పి ఒక సంకేతం మనకు అందిస్తున్నట్టు కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నాం. సో ఈ 1111 అంటే ఈ 1111 పోర్టల్ వచ్చినప్పుడు క్లారిటీ ఒకటి, ఇంట్యూషన్ ఒకటి, హయ్యర్ గైడెన్స్ ఒకటి మనకి దొరుకుతుందనమాట. ఈరోజు మీరు ఏ థాట్ని థింక్ చేసినా అది చాలా త్వరగా యూనివర్స్కి చేరుతుంది. విజువలైజేషన్ అండ్ మెడిటేషన్ చేస్తే 4 రెట్లు ప్రభావం ఉంటుంది అని ఈ 1111 పోర్టల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఈ పోర్టల్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుని ఆ పనులు చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను డెఫినెట్గా ఆ పోర్టల్ వచ్చినప్పుడు మీకు ఇన్ఫామ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? 1212 పోర్టల్ ఇది. సో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా తెలుసుకోబోతున్నాం అనమాట. ఇది ముగింపు అండ్ కొత్త ప్రారంభం రెండింటికి మధ్యలో లాస్ట్లో ఉన్న పోర్టల్ కాబట్టి ఈ పోర్టల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు అంటే 12 అనేది ఒక సైకిల్ అనమాట. ఒక రొటేషన్ కంప్లీట్ అవుతుంది మీ జీవితంలో, ఒక రొటేషన్ కంప్లీట్ అవుతుంది అంటే మనం ఏది తీసుకున్న లైఫ్లో సైకిల్స్లోనే నడుస్తూ ఉంటుంది అనమాట. సో అంటే ఒక ఇయర్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంకొక ఇయర్లోకి వెళ్ళడము, అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయి ఇంకొక సైకిల్లోకి వెళ్తున్నాం మనము. సో అవునా? కాబట్టి ఈ 1212 పోర్టల్ ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయి ఇంకొక సైకిల్లోకి వెళ్ళబోయే లాస్ట్లో వచ్చే పోర్టల్ కాబట్టి మన జీవితంలో ఒక పాత చాప్టర్ క్లోజ్ అయిపోయి కొత్త చాప్టర్ని ప్రారంభించడానికి ఒక సూచనగా మనము అనుకోవచ్చు అన్నమాట. ఈ 1212 రోజున ఈ పోర్టల్ వచ్చినప్పుడు మన కార్మిక్ ట్రోమాస్ ఏమైనా ఉంటే, కార్మిక్ ట్రోమాస్ అని అంటే మన కర్మ వల్ల మనము అనుభవించే బాధలు, ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి రిలీజ్ అవుతాయి అని చెప్పేసి, ఓల్డ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మనము అలవాటు పడిపోయి ఈ హ్యాబిట్స్ని మనం మార్చుకోవాలి కానీ మార్చుకోలేకపోతున్నాము అని అనుకుంటుంటాం కదా, అలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఆ హ్యాబిట్స్ ఒకటి, కొత్త గోల్స్ని, కొత్త శక్తి రావడానికి కూడా ఈ పోర్టల్ టైంలో మేనిఫెస్ట్ చేసిన అఫర్మేషన్స్ రాసుకున్నా, లేదంటే మీరు ధ్యానంలో కూర్చుని మీరు కావాల్సినవి చెప్పుకున్న యూనివర్స్ తోటి మీరు అనుకున్న గోల్స్ సాధించవచ్చు అనమాట. సో ఇది సంవత్సరం చివర పెద్ద ఎనర్జీ రీసెట్ అని చెప్పచ్చు. సో మన మైండ్ని మనం రీసెట్ చేసుకోవాలి అంటే ఈ పోర్టల్ అనేది చాలా మంచి టైము. సో ఈ పోర్టల్స్ వచ్చే టైంలో ఎందుకు మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా అవుతుంది, మనం అనుకున్న పనులు, గోల్స్, టార్గెట్స్ ఎందుకు చక్కగా ఫాస్ట్గా చేయగలుగుతాము అంటే ఆ రోజు భూమి యొక్క వైబ్రేషన్ అనేది పెరుగుతుంటుందన్నమాట. ఒక బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లోకి త్వరగా వెళ్తుంది, సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఓపెన్ అవుతుంది ఈ టైంలో, అండ్ మన ఇమోషన్స్ డీప్గా కనెక్ట్ అవుతూ ఉంటాయి యూనివర్స్ తోటి. అప్పుడు మన ఇంటెన్షన్ ఎనర్జీ తోటి అలైన్ అవుతుంది అనమాట. సో యూనివర్స్ వెంటనే మనం చెప్పిన థాట్స్ కానీ మనం అనుకున్నవి కానీ యూనివర్స్కి చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాయి ఈ టైంలో. సో పోర్టల్ రోజుల్లో ఏమి చేయాలి అని తెలుసుకుందాం. ఒకే ఒక కోరిక పైన ఫోకస్ చేయాలి. మల్టిపుల్ విషెస్ పెడితే ఎనర్జీ అనేది స్ప్లిట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ప్రెజెంట్ టెన్స్లో మన ఎఫర్మేషన్స్ని రాసుకోవాలి. లైక్ ఐ ఆమ్ రిసీవింగ్, ఐ ఆమ్ అట్రాక్టింగ్, అలా రాసుకోవాలి మన అఫర్మేషన్స్ని. అండ్ 5 minutes విజువలైజేషన్ అయితే తప్పకుండా చెయ్యాలి. మనం రాసుకున్న కోరికని ఏదైతే ఉందో అది దాన్ని పర్టికులర్గా. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీ షుడ్ డూ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లైక్ 4, 7, 8 అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో డౌట్స్ మాత్రం లేకుండా నమ్మకాన్ని పెట్టి చెయ్యాలి ఇది చేసేది. అండ్ కామ్ ప్లస్ గ్రాటిట్యూడ్ని తెలియజేయడం చాలా ఇంపార్టెంట్. బిఫోరే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అచీవింగ్ దిస్ అని చెప్పేసి మనం చెప్పుకుంటుండాలన్నమాట. సో లాస్ట్ ఎండ్ మెసేజ్ ఏంటి అని అంటే, పోర్టల్స్ అంటే ఆశ్చర్యం కాదండి, అది ఒక ఎనర్జీ బూస్టర్. వీటిని ఏ ఆలోచనతో చేస్తే ఆ ఆలోచనలు 10x శక్తి చేకూరుతాయి అన్నమాట. కాబట్టి 8, 11, 11, 12, 12 లాంటి రోజుల్లో సీరియస్గా ఇంటెన్షన్ తోటి మంచి డైరెక్షన్ వైపు మన లైఫ్ని తీసుకుని వెళ్తూ ఉండాలి. సో ఫైనల్గా మనము రేపు 12th అంటే
డిసెంబర్ 12th 12:12 AM కానీ 12:12 PM కానీ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో, మీ టార్గెటెడ్ గోల్ ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ పెట్టి చక్కగా ఒక 5 minutes బిఫోర్ స్టార్టింగ్ ద పోర్టల్, అంటే 12:12కి స్టార్ట్ అవుతుంది కాబట్టి బిఫోర్ ఒక 5 minutes ముందే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసేసుకుని హ్యాపీగా ఆ టైంకి కూర్చుని చక్కగా మీకు కావాల్సిన గోల్ని మేనిఫెస్ట్ చేసుకోవాలి. అండ్ మేనిఫెస్టేషన్ అయిపోయిన తర్వాత మీ గోల్ని ఒక పేపర్ పైన రాసుకుని దాన్ని సేవ్ చేసుకుని పెట్టుకుంటే మీకు అనుకున్న గోల్ అచీవ్ అయిందా లేదా అనేది తెలుస్తుంటుంది మీకు. ఓకేనా?